నమస్తే, జయ శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. నేను మొన్న ఒకటి బిజినెస్ల మీద ఒక వీడియో చేసింటి. నేను ఉదయం ఒక న్యూస్ ఛానల్లో కొన్ని వార్తలు వచ్చినాయి, చూసిన ఈ గాడిదల బిజినెస్ గురించి. గాడిదలు మీకు ఇప్పిస్తాం, మీరు పెట్టుబడి గాడిదకి ₹1,00,000 చొప్పున ఒక 20 గాడిదలు కొనుక్కోర్రి. కొనుక్కుంటే మీకు గాడిది పాలు మేమే మళ్ళీ లీటర్కు 1,600 పెట్టి కొంటాం అని చెప్పి అందరికీ ఒక దగ్గర ఒక 100 కోట్ల దాకా టోపీ పెట్టిరట. ఆ టోపీ పెట్టిన వాళ్ళందరినీ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళది బయోడేటా చూపెడతారు. గాడిదల బాధితులు అందరూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను 30 లక్షలు కట్టినా, నేను 20 లక్షలు కట్టినా, నేను ఎకరం భూమిలో పచ్చిగడ్డి పెంచుతున్నా, నేను ఇంత నష్టపోయినా, నేను అంత నష్టపోయినా అని చెప్తారు. నేను అందుకే వీడియోలో చెప్పిన, మనకు రాంది ట్రై చేయొద్దు, మనకు వచ్చింది తీసిపెట్టద్దు. ఇదేమో మనోళ్ళు సక్సెస్ అయిన వెనక ఉరుకుతూ ఉంటారు, ఫెయిల్ అయిన వెనకాల ఉరకాలి. సక్సెస్ అయిన వెనక ఉరికితే మనకేం తెలియదు, ఫెయిల్ అయిన వెనక ఉరికితే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. సక్సెస్ అనేది ఎన్నోసార్లు ఫెయిల్ అయితేనే వస్తుంది, ఉట్టిగానే సక్సెస్ రాదు. అందుకోసమని చెప్తున్నా. నేను ఢిల్లీ వచ్చి 2014లో ఒక డిజైర్ కొనకపోతే వర్షాకాలం బాగా ఆ బండి వరదల మునిగింది. నా అదృష్టం ఏంటంటే నా ఎంబడి 2-3 ఉన్నారు కాబట్టి ఆ బండిని నేను నీళ్ళల్లో దిగి దాన్ని లమాంతం లావట్టి వన్ సైడ్ ఒడ్డెక్కేసుకొని వెళ్ళిపోయినా, బతికిపోయినాం అందరం. అందుకోసమే ఎప్పుడైనా కానీ సక్సెస్ వెనకాల పరిగెత్తకుర్రి. ఎవడైతే ఏదైనా బిజినెస్ చేసి ఫెయిల్ అవుతాడో వాళ్ళ దగ్గరికి కొర్రి, బాగా విషయాలు తెలుస్తాయి. సక్సెస్ అయినోడు ఫెయిల్యూర్ విషయాలు ఎప్పుడు చెప్పడు. సక్సెస్ గురించే వాళ్ళ దగ్గర అడుగుతాం, వాడు సక్సెస్ గురించే చెప్తాడు. ఇప్పుడు గాడిదల బిజినెస్ కూడా గంతే. ఇప్పుడు మన వాళ్ళు అందరూ పాపం మనిషికి 30-30 లక్షలు, 20-25 లక్షలు పెట్టిరు గాడిదల మీద. తీరా లాస్ట్కి ఏమైంది, ఎవరైతే గాడిదలు ఇస్తా అన్నారో వాళ్ళందరూ దొంగన కొడుకులు అని తేలింది. ఇప్పుడు 30-30 లక్షలు, 20-20 లక్షలు మునిగి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు, మేము పెట్టుబడి పెట్టినాం, మమ్మల్ని మోసం చేసేది. అందుకోసమే ఏదైనా మనకు రాంది ట్రై చేయొద్దు, మనకు వచ్చింది ఇచ్చిపెట్టద్దు. ఒకసారి నమస్తే, జయ శ్రీరామ్.